హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా నవే డేస్లో ఆఫ్టర్ 45 ఇయర్స్ తర్వాత చాలా మందికి ఏంటంటే నీ పెయిన్స్ అనేది చాలా కామన్ థింగ్ అయిపోయింది. చాలామంది డాక్టర్స్ ఏం చేస్తున్నారంటే ఇది ఖచ్చితంగా రీప్లేస్మెంట్ చేయాలి, లేదు అంటే లోపల ఉన్న కుజ్జు అరిగిపోయింది, ఇలాంటివి ఎక్కువగా మనం వింటూనే ఉన్నాం. అసలు ఈ నీ జాయింట్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి, ఖచ్చితంగా సర్జరీ చేయాలా, ఆ పోస్ట్ సర్జరీ కానీ ఆఫ్టర్ సర్జరీ తర్వాత కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఆ సర్జరీ డ్యూరేషన్ ఎంత టైం ఉంటుంది, ఆ సర్జరీ వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ మరి తెలుసుకోవాలి అంటే మరి ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మనకు డాక్టర్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో, ఈరోజైతే నాతో పాటు డాక్టర్ కే. మనోజ్ అండ్ ఆర్థోపెడిక్ సర్జన్ అనమాట. కర్నూల్ ఆర్కా హాస్పిటల్‌లో వర్క్ చేస్తారు. సో, మరి డాక్టర్ మనోజ్ గారితో మాట్లాడి అసలు నీ పెయిన్స్ గురించి అండ్ నీ రీప్లేస్‌మెంట్స్ గురించి, నీ సర్జరీ గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హాయ్. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. హాయ్. సో, మీరు ప్రీవియస్ ఎక్కడ వర్క్ చేశారు సార్? సో నేను ఎయిమ్స్ ఢిల్లీలో చేశానండి, ప్రీమియర్ ఇన్స్టిట్యూట్. అక్కడ నేను 6 ఇయర్స్ వర్క్ చేశాను. సో అక్కడ లాట్ ఆఫ్ ఎక్స్పోజర్ ఉంటుంది ఎయిమ్స్ న్యూ ఢిల్లీ అంటే. దాని తర్వాత నేను మళ్ళీ కిమ్స్ ఒంగోలులో చేశాను 2 ఇయర్స్. దాని తర్వాత ఫెలోషిప్స్ చేశాను గుజరాత్, ముంబైలో ఫెలోషిప్ చేసి ఇప్పుడు నేను కర్నూలులో ఆర్కా హాస్పిటల్ కన్సల్టెంట్గా జాయిన్ అయ్యాను యాజ్ ఎ చీఫ్ రీప్లేస్మెంట్ సర్జన్. ఓ, ఓకే ఓకే ఓకే. ఆల్మోస్ట్ ఓవరాల్గా 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు. మోకాలు ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటారేమో మోకాలతో. ఇక మీరు ఫుడ్ ఎలా చేస్తారో, రోజు అన్నం పప్పు రోటి మేము అలాగా నీ రీప్లేస్మెంట్ చేస్తుంటాం. సార్ ఆఫ్టర్ 50 తర్వాత నేను మీ దగ్గరికే రావాల్సి ఉంటుంది. కొంచెం డైట్ కంట్రోల్ ఉంటే సరిపోద్ది. ఎస్ ఎస్ అమ్మో, నిజంగానే డైట్ ఇప్పుడు మీరు ఒక విషయం చెప్పారు, అసలు ఒబేసిటీ, హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా బాడీ వెయిట్ అంతా నీ మీదే పడుతుంది. ఇది పాయింట్ నేను అండర్లైన్ చేసుకుంటాను. చాలామంది ఈ పాయింట్ని నిజంగానే అండర్లైన్ చేసుకోవాలి. సార్ ఇప్పుడు చాలా వరకు ఏంటి అంటే ఆఫ్టర్ 40 తర్వాత నుంచి చాలా వరకు చాలామందికి నీ పెయిన్స్ అనేది కామన్గా వచ్చేస్తుంది. కానీ సర్జరీ మస్ట్ అండ్ షుడ్గా చేయాలి అంటారు, లేదు అంటే నీ రీప్లేస్మెంట్ చేయాలి అంటారు, లేకపోతే లోపల ఉన్న గుజ్జు అరిగిపోయింది అంటారు, లేకపోతే నర్వస్ బ్లాక్ అయింది, లేకపోతే బ్లడ్ సప్లై అవ్వట్లేదు అని చెప్తూ ఉంటారు. అసలు ఈ నీ పెయిన్స్, ఈ నీ జాయింట్ పెయిన్స్ అనేది ఎందుకు వస్తుంది, ఖచ్చితంగా సర్జరీ అనేది ఇంపార్టెంట్. సో ఈ నీ పెయిన్స్ యొక్క మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ మనం తెలుసుకుందాం ఫస్ట్. ఈ నీ పెయిన్స్ ఎవరికి ఎక్కువగా వస్తుంది? సో మోస్ట్లీ ఇది అబోవ్ 60 ఇయర్స్, ఈ మేల్స్ ఆర్ ఫీమేల్స్ ఎవరికైనా సరే ఫీమేల్స్లో మోస్ట్ కామన్గా వస్తాయి అబోవ్ 60 ఇయర్స్ ఉన్న వాళ్ళకి. సో మోర్ దాన్ 40 ఇయర్స్ పైన నీ పెయిన్స్ వచ్చినాయంటే వాళ్ళకి వేరే కారణాలు అయి ఉండొచ్చు. అంటే వయసు రీత్యా కాకుండా రుమటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్ళవాతం వల్ల వచ్చే నొప్పులు. సో అది మోస్ట్ కామన్ మోర్ దాన్ 40 ఇయర్స్ అయితే. అదే మోర్ దాన్ 60 ఇయర్స్ అయితే వయసు రీత్యా వల్ల లోపల గుజ్జు అరిగిపోవడం వల్ల నీ పెయిన్స్ అనేది ఎక్కువగా వస్తుంటుంది. అందులో ఫీమేల్స్లో మోస్ట్ కామన్గా వస్తాయి. ఎందుకంటే ఫీమేల్స్లో పీరియడ్స్ అనేది ఉంటుంది అప్ టు 50 ఇయర్స్ వరకు. ఈ పీరియడ్స్ తర్వాత ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కాల్షియం లెవెల్స్ తక్కువ అయిపోయి మోకాలు అరగడం అనేది స్టార్ట్ అవుతుంది అబోవ్ 50 ఇయర్స్ ఉన్న వాళ్ళకి. సో దీనివల్ల ఏమవుతుందంటే మజిల్ స్ట్రెంత్ తగ్గిపోయి మనకి ఎముకల్లో పటుత్వం తగ్గిపోయి, సో కొంచెం దూరం నడవగానే లేకపోతే కింద కూర్చొని లేవడము, మెట్లు ఎక్కడం దిగడం ఇబ్బందిగా ఉండడము, లేకపోతే టాయిలెట్స్ కింద కూర్చొని, అంటే ఇండియన్ టాయిలెట్స్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళకి వీళ్ళకి మోకాల నొప్పులు త్వరగా వస్తుంటాయి అన్నమాట. ఇంకోటి ఒబిసిటీ, అది సెకండ్ మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్. సో ఒబిసిటీ అంటే లావుగున్న వాళ్ళు, సో దాని మీద లోడ్ అనేది నీ జాయింట్ మీద ఎక్కువ పడుతుందన్నమాట. సో కండల్లో బలం లేకపోవడము ప్లస్ దాని మీద స్ట్రెస్ ఎక్కువ పడుతుంది ఈ మెయిన్లీ ఫీమేల్స్కి. సో వీటి వల్ల మనం ఎక్కువ మోస్ట్ ఎక్కడైనా చూడండి నీ పెయిన్స్, నీ రీప్లేస్మెంట్స్ ఆపరేషన్ మోస్ట్లీ ఫీమేల్స్ ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. మేల్స్ అనేది శాతం తక్కువగా ఉంటుంది. అండ్ మోర్ దెన్ 40 ఇయర్స్ ఉన్న వాళ్ళకి కూడా నీ పెయిన్స్ వస్తుంటాయి చిన్న చిన్న వయసులో కూడా, 30 ఇయర్స్ 40 ఇయర్స్. సో వీళ్ళకి వేరే కారణాలు ఉండొచ్చు, అంటే థైరాయిడ్ వలన లేకపోతే రుమటాయిడ్ ఆర్థరైటిస్ వలన. సో ఈ కారణం మనం రూల్ అవుట్ చేసుకోవాలి, లేదా యూరిక్ యాసిడ్, గౌట్. సో ఈ అబోవ్ 40 ఇయర్స్ ఉంటే ఈ సెకండరీ కాజెస్ అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. మోర్ దాన్ 60 ఇయర్స్ అంటే వయసు రీత్యా వల్ల వచ్చే నొప్పులు అని మనం చూస్ చేసుకోవాలన్నమాట. ఎక్సలెంట్ అండి. సో అంటే మెయిన్గా ఏజ్ కూడా మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్, ప్రైమరీ రిస్క్ ఫ్యాక్టర్ అది. సార్ ఇప్పుడు చాలామందికి ఏంటి అంటే కొన్ని ట్రీట్మెంట్స్ మనం చూస్తూ ఉంటాం, వితౌట్ సర్జరీతో కూడా మనం నీ పెయిన్స్ని తగ్గించవచ్చు అనేది. సో సర్జరీ అనేది మ్యాండేటరీ అంటారా, లేకపోతే అలా కూడా ఉంటుందా? సర్జరీ ఈజ్ నాట్ మ్యాండేటరీ ఫర్ ఆల్ నీ పెయిన్స్. సో అసలుకి నీ పెయిన్తో వస్తే మనము అది ఏ స్టేజ్లో ఉందని తెలుసుకోవాలి ఫస్ట్. దాన్ని మనం ఎక్స్రే అనేది తీస్తాం, మోకాలకి ఎక్స్రే అని తీస్తే మనకి అరుగుదల అనేది ఎంత శాతం అరిగింది, 25% అరిగిందా, 50% అరిగిందా, 75%, 100%, అంటే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. సో వీటిలో కూడా స్టేజెస్ ఉంటాయి. ఈ స్టేజెస్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది.
ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ అనుకోండి, ఇప్పుడు సపోజ్ నీకు చూపిస్తాను. ఫస్ట్ స్టేజ్లో మైల్డ్ నీ పెయిన్స్ ఉంటాయి. ఎక్కువ చేంజెస్ అనేది మనకేం కనపడదు, కానీ అడపాదడపా నొప్పులు అనేవి వస్తుంటుంది. మెట్లు ఎక్కువ ఎక్కడం వల్లనో లేకపోతే ఎక్కువ దూరం నడిచినప్పుడు పెయిన్స్ వస్తూ ఉంటాయి. దీనికి మనం ఏం చేస్తామంటే గుజ్జు వచ్చే ట్యాబ్లెట్స్ అనేది ఇస్తామన్నమాట. గుజ్జు రావడానికి ట్యాబ్లెట్స్ ఉంటాయి, గ్లూకోజమైన్ అని. అండ్ ఫిజియోథెరపీ చేయమంటాం. ఫిజియోథెరపీ చేయడం వల్ల దీనిపైన ఉన్న కండరం అంతా బలపడుతుంది. అప్పుడు మనం నడిచేటప్పుడు లోడ్ అనేది ఎముక మీద తక్కువ పడుతుంది. సో ఫిజియోథెరపీ, గుజ్జు వచ్చే ట్యాబ్లెట్స్ అండ్ ప్రికాషన్స్ అంటే ఏవేవి, కింద కూర్చోకూడదు, మెట్లు ఎక్కడం దిగడం తగ్గించుకోవాలి. ఎందుకంటే మెట్లు ఎక్కితే మన బరువు ఒక 2-3% పెరుగుతుందన్నమాట. అండ్ ఇండియన్ టాయిలెట్స్ అవాయిడ్ చేయాలి, మెయిన్లీ వెస్ట్రన్ టాయిలెట్స్ యూస్ చేసుకో. సో ఈ ప్రికాషన్స్, ఫిజియోథెరపీ, గుజ్జు వచ్చే ట్యాబ్లెట్స్ వాడితే సో స్టేజ్ 1 అనేది కంప్లీట్గా రికవరీ అయిపోతుంది. కొందరు ఏమంటే నెగ్లెక్ట్ చేస్తారు స్టేజ్ 1 దగ్గర. అప్పుడు మా దగ్గరికి ఎక్కువ నొప్పితో వస్తారు. అప్పుడు మేము ఎక్స్రే తీసి చేస్తే ఇట్లా చీలికలు అనేది వచ్చేసి ఉంటుంది. ఓకే. సో దీన్ని స్టేజ్ 2 అంటాం. మోస్ట్లీ ఏ ఏజ్లో రావచ్చండి? ఈ స్టేజ్ 2 మోస్ట్లీ అబోవ్ 50 years. 50+. అబోవ్ 50+ ఫీమేల్లో వస్తుంది. ఫీమేల్స్లో వస్తుంది. కొంచెం లావు ఉన్న వాళ్ళకి తొందరగా వచ్చేస్తుంది. ఒబేసిటీ ఉన్న వాళ్ళకి, ఎక్కువ పనులు చేసి ఉంటారు వాళ్ళు, కింద కూర్చొని ఎక్కువ. సో ఈ స్టేజ్ 2లో మనం ఏం చేస్తామంటే, దీంట్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి ట్రీట్మెంట్ స్టేజ్ 2లో. ఇప్పుడు కొత్తగా పిఆర్పి ఇంజెక్షన్స్ అని కొత్తగా వస్తున్నాయి. అండ్ గుజ్జు వచ్చే ఇంజెక్షన్స్ డైరెక్ట్గా వేయడము, ఇవి ఉంటాయి అన్నమాట. సో పిఆర్పి ఇంజెక్షన్స్ కూడా ఇట్స్ నాట్ కంప్లీట్లీ ఇంకా అది వేసుకుంటే ఇంకా మనం హ్యాపీగా ఉండిపోవచ్చు జీవితాంతం అని. ఇట్ ఈస్ ఎ టెంపరీ మెజర్, అంటే పోస్ట్పోన్మెంట్ ఆఫ్ డిలే ఆఫ్ ఆర్థరైటిస్. సో స్టేజ్ 2లో మనం పిఆర్పి ఇంజెక్షన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. బట్ దాంతోపాటు మళ్ళీ ఇవన్నీ ఎంతవరకు అనేది మనం చెప్పలేము, అది ఇంకా ట్రయల్స్లోనే ఉంది. ఇప్పుడు బయట చెప్తారు ఇంకా పిఆర్పి ఇంజెక్షన్ వేస్తే చాలు, ఇంకా మొత్తం ఇంకా మీ లైఫ్ అంతా మారిపోతుంది అని, కొంచెం అడ్వర్టైజ్మెంట్ కోసం. అలా ఏం ఉండదు, టెంపరీ. సో ఈ స్టేజ్ 2లో పిఆర్పి తీసుకొని మళ్ళీ ప్రికాషన్స్, ఫిజియోథెరపీ చేస్తూ ఉండాలి. కొందరు ఏంటంటే మా దగ్గరికి ఇంకా స్టేజ్ 3కి వస్తారనమాట. ఎక్స్రే తీసి చూస్తే మొత్తం చీలికలు వచ్చేసి ఉంటాయి, ఇంకా ఏముండదు లోపల, జిగురు అనేది ఏమి ఉండదు. ఇంకా ఇది నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే దొడ్డి కాళ్ళు వచ్చేస్తాయి అన్నమాట, వంకర కాళ్ళు. కొందరు ఇట్లా నడుస్తూ ఉంటారు, దానివల్ల బ్యాక్ పెయిన్ రావడము. సో ఇవన్నీ వస్తుంటాయి. స్టేజ్ 3లో మోస్ట్లీ ఇంజెక్షన్స్ అనేది ఎక్కువ పనిచేయదండి. స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4 వీ గో ఫర్ నీ రిప్లేస్మెంట్. అంటే ఇలా నీ రిప్లేస్మెంట్ అనేది ఇలా చేస్తాం. ఇది స్టీల్ ఉంటుంది, కోబాల్ట్ క్రోమియం అంటాము, ప్లాస్టిక్స్ ఫర్ స్మూత్ గ్లైడింగ్. అండ్ టిబియా దగ్గర ఇక్కడ ఇది పెడతాం అన్నమాట. సో స్టేజ్ 4కి కంపల్సరీ వి ఆఫర్ ఏ నీ రీప్లేస్మెంట్ అనమాట. సో మస్ట్ అండ్ షుడ్గా నీ సో మనకి నీ పెయిన్స్ అంటేనే సర్జరీ అనేది లేదు. సో మనం ఎక్స్రే తీసుకొని ఒక ప్రొఫెషనల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్రే తీసుకొని మనది ఏ స్టేజ్లో ఉంది, సో ఏ స్టేజ్ మీ ఏ ట్రీట్మెంట్ అనేది కరెక్ట్ అని తెలుసుకొని వాడుకుంటే మనం డిలే చేసుకోవచ్చు ఆర్థరైటిస్ అనేది. సార్ ఇఫ్ ఇన్ కేస్ కనుక సర్జరీ అయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో ఆఫ్టర్ సర్జరీ అయిన తర్వాత ఇంకా మళ్ళీ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుందా? ఎస్, ముందు డ్యూరింగ్ సర్జరీ, ఆఫ్టర్ సర్జరీ ఏం తీసుకోవాలి? మామూలుగా సర్జరీ ముందర డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవన్నీ ఉంటాయి. అబోవ్ 50 years అంటే మోస్ట్ కామన్ డయాబెటీస్, ఖచ్చితంగా హైపర్ టెన్షన్. సో అందరూ భయపడతారు, అమ్మ ఆపరేషన్ అంటే అబ్బో మాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, మేము తట్టుకుంటామా ఈ ఏజ్లో కూడా, ఈ ఏజ్లో అసలు 60 ఏళ్ళు ఉంది, మేము తట్టుకుంటామా ఆపరేషన్కి అనేది ఉంటుంది. సో అలాంటి మిత్స్ అలాంటివి అనేవి తీసేయపడాలి. ఎందుకంటే ఇప్పుడున్న అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్లో మాకు షుగర్ అనేది మేనేజ్మెంట్ చేయడం పెద్ద కష్టం కాదు. సో ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఇచ్చేసి షుగర్ని డౌన్ చేసేసి, బీపీ మెడికేషన్స్ వాడి అవి డౌన్ చేసేసి, మంచి ఐసీయూ సెటప్ ఉంటుంది. సో మొత్తం ప్రీ అనస్థెటిక్ చెకప్ అనేది అంతా అయిపోతుంది అనమాట. అది అంతా క్లియరెన్స్ అయిపోయినాకనే మేము ఆపరేషన్ తీసుకుంటాం. హడావిడిగా వెంటనే వస్తేనే ఆపరేషన్ తీసుకోము. సో మీరు భయపడకూడదమ్మా నాకు 70 years నేను తట్టుకుంటాలైన ఆపరేషను అని చాలామంది అంటుంటారు. ఇప్పుడు ఆడ తట్టుకుంటాం సార్ మేము ఆపరేషన్కి అంటాం. సో అదంతా అవసరమే లేదు. ఇప్పుడు కూడా ఇంకా ఇది అడ్వాన్స్డ్ టెక్నిక్స్తో చేస్తున్నాం మేము సర్జరీ. అంటే కండ కూడా కోయం లోపల, ఫాస్ట్ ట్రాక్ నీ రిప్లేస్మెంట్ అంటాం, మినిమల్లీ ఇన్వాజివ్. అంటే లోపల కండ కోయకుండా జస్ట్ సైడ్కి నెట్టేసి ఆ ఇంప్లాంట్స్ అనేవి పెట్టేస్తాం. దానివల్ల మనకి పోస్ట్ ఆప్లో పెయిన్ కూడా ఉండదు, ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు, పోస్ట్ ఆప్ పెయిన్ ఉండదు. అండ్ రికవరీ కూడా ఫాస్ట్గా ఉంటుంది. అంటే అదే రోజు నడిపించేస్తాం వాకర్ పెట్టుకొని, ఎందుకంటే కండ కోయం కదా లోపల. సో అదే రోజు మేము వాకర్తో నడిపించేస్తాం ఈవినింగే. ఇంకా ఒక 4 days 5 days తర్వాత వాకర్ కూడా అవసరం లేదు. బాత్రూమ్కి, లెట్రిన్కి, స్నానం చేయడానికి వితౌట్ వాకరే దే క్యాన్ గో ఆఫ్టర్ 1 week. సార్ అంటే వితౌట్ సర్జరీకి బిఫోర్ వాళ్ళ వాకింగ్ స్టైల్ అనేది చాలా డిఫరెంట్గా, అవును, ఇట్లా వంగి నడవడం కానీ ప్రాపర్ నడవలేకపోవడం కానీ ఇలా కనబడుతూ ఉంటుంది. ఆఫ్టర్ సర్జరీ తర్వాత కూడా కొంచెం అనేది ఉంటుంది.
అంత ప్రాపర్గా వాక్ అయితే ఆఫ్టర్ సర్జరీ తర్వాత కూడా పర్ఫెక్ట్గా నడవలేరు. సో అంటే అలాగా ఎందుకు ఉంటుంది సర్జరీ తర్వాత? మోస్ట్లీ అది సర్జరీ ప్లానింగ్ అనమాట. అంటే ఫిజియోథెరపీ చేయకపోవడం వల్ల వాళ్ళు ప్రీవియస్‌గా వాళ్ళ మజిల్స్ అనేది వీక్‌గా ఉంటాయి కొందరికి. కొందరికి ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, మజిల్స్ తక్కువగా ఉంటుంది. దానివల్ల స్ట్రెంత్ అనేది అంత ఎక్కువగా ఉండదు. సో అలాంటి పేషెంట్సే ఎక్కువ మనకి లింపింగ్‌తో కనిపిస్తారు. సో మెయిన్ అంటే మజిల్ స్ట్రెంత్ అనేది తక్కువ ఉండడం వల్ల అలా ఉంటుంది. కొందరికి మజిల్స్ బాగానే ఉంటుంది కానీ ఎముక బాగా అరిగిపోయి ఉంటుంది. వాళ్ళు బాగా ఫాస్ట్‌గా నడిచేస్తారు. అది. సో దానికి రీజన్ మజిల్‌లో స్ట్రెంత్ లేకపోవడం వల్ల. సో దానికి మేము ఫిజియోథెరపీ అడ్వైజ్ చేస్తాం. బిఫోర్ సర్జరీ, ఆఫ్టర్ సర్జరీ. ఎవరైనా వస్తే బిఫోర్ సర్జరీ కూడా ఫిజియోథెరపీ స్టార్ట్ చేయమని చెప్పేస్తాం. ఎందుకంటే మజిల్ స్ట్రెంత్ అనేది పెరుగుద్ది. సార్ అంటే నాకు క్లారిటీ వచ్చేసింది. బిఫోర్ సర్జరీ, ఆఫ్టర్ సర్జరీ అండ్ చేసిన తర్వాత ఏంటి, చేయకముందు ఏంటి, ఏ ఏ పెయిన్స్కి మనం ట్రీట్మెంట్ చేయొచ్చు అనేది. బట్ ట్రీట్మెంట్ వరకు కూడా వెళ్ళకుండా ఇనీషియల్ స్టేజ్లో ఉండేటప్పుడే ఈ పెయిన్స్ బట్టి మనం ఎలాంటి మెడిసిన్ ఇస్తే సర్జరీ వరకు, 4th స్టేజ్ వరకు, 3rd స్టేజ్ వరకు రాకుండా ఉండొచ్చు. అంటే వాటికి కాల్షియం మెడిసిన్ కానీ, ఐరన్ కానీ, అంటే ఎలాంటి సప్లిమెంట్స్ తీసుకోవచ్చు? దీనికి ఫస్ట్ మనము ఎక్స్‌రే తీస్తామమ్మా. ఎక్స్‌రే తీసినాక మనకి ఏ స్టేజ్లో ఉందని తెలిసిపోద్ది. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. స్టేజ్ 1లో ఉందనుకోండి, మేము చెప్పినట్టు ప్రికాషన్స్ కింద కూర్చోకుండా ఉండడము, మెట్లు ఎక్కువ ఎక్కడం దిగడం తగ్గించుకోవాలి. అండ్ దెన్ ఫిజియోథెరపీ, మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఇవి చేసుకుంటూ మోకాల్లో గుజ్జొచ్చే టాబ్లెట్స్, గ్లూకోజమైన్ అండ్ కాల్షియం టాబ్లెట్స్ ఒక 3 to 6 months ఇది వాడుకుంటే వీ కెన్ రికవర్ అనమాట స్టేజ్ 1లో ఉన్నప్పుడు. సార్ ఇదే మెడిసిన్తో కాకుండా ఫుడ్ మనం ఐరన్ అంటే ఆకుకూరలు వస్తున్నాయి, మంచి ఐరన్ గుజ్జు రావడానికి ఏమన్నా ఫుడ్ ఏమన్నా ఉందా, డైట్ ఏమన్నా? కొంతమంది అంటారు కూడా సార్ గుజ్జు రావడానికి అది ఆకుకూరలు గుజ్జు రావడానికి పెద్దగా డైట్ అనేది ఉండదు కానీ కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. కాల్షియం రిచ్ ఫుడ్స్ అంటే రాగి సంగటి, నువ్వులు, తర్వాత వచ్చేసి బ్రకోలీ, తర్వాత డ్రై ఫ్రూట్స్, బాదం, పిస్తా, అంజీరు అండ్ డైరీ ప్రోడక్ట్స్, పన్నీరు, మిల్క్. సో దీస్ ఆర్ ఆల్ కాల్షియం రిచ్ ఫుడ్స్. ఇవి కానీ మీరు డైట్లో ఇంక్లూడ్ చేస్తే మనకి ఎముకల్లో పటుత్వం పెరిగి, ఎముకల్లో శక్తి పెరిగి అరగడం అనేది తగ్గుతుంది అనమాట. అంతే తప్ప గుజ్జు వచ్చే డైట్ అనేది చాలా తక్కువ, రేర్. ఓకే ఓకే ఎక్సలెంట్ అండి. సో ఈ టైప్ ఆఫ్ ఫుడ్ తిన్నా కూడా కొంచెం ఎముకల్లో బలం, శక్తి వస్తుంది కాబట్టి వాళ్ళు హ్యాపీగా నడవగలుగుతారు. ఓకే సార్, కొంతమందికి ఏంటి అంటే ఒక్క మోకాలు మాత్రమే స్వెల్లింగ్ వచ్చేస్తుంది, వాచిపోతుంటుంది, పాపం వాళ్ళు నడవలేరు, అడుగు తీసి అడుగు వేయలేరు, తీర్థయాత్రలకు వెళ్దాం అనుకుంటారు వెళ్ళలేరు, ఇలాంటివి ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. దానికి ఆ తైలం అంటారు, ఈ తైలం అంటారు, అలోపతి అంటారు, హోమియోపతి అంటారు. బట్ అంటే ఆ ఒక్క సైడ్ మాత్రమే ఎందుకు వస్తుంది, ఆ ఒక్క సైడ్ కూడా ఈ మోకాల దగ్గర ఎందుకు వాస్తుంది? సో ఒక్క సైడ్ నీ పెయిన్ వచ్చిందంటే దానికి వేరే రీజన్స్ ఉంటాయి, వయసు రీత్యా కాకుండా. ఎందుకంటే వయసు రీత్యా వస్తే 2 మోకాల్లో రావాలి. కానీ ఒక నీ పెయినే వచ్చింది అంటే దానికి కారణం యూరిక్ యాసిడ్ అనేది ఒకటి ఉంటుంది మన బాడీలో. అది ఎలివేట్ అయినా ఒక కాల్లో మనకి పెయిన్ వస్తుంది. ఇంకోటి కీళ్ళవాతం, రొమటాయిడ్ ఆర్థరైటిస్, దానివల్ల కూడా మనకి ఒక మోకాల్లో నొప్పి అనేది, వాపు, పొద్దున్నే లేస్తూనే ఎముక పట్టినట్లు ఉండడము, లోపల శబ్దం రావడము, ఇవన్నీ ఉంటాయి. సో మెయిన్ యూరిక్ యాసిడ్, రొమటాయిడ్ ఆర్థరైటిస్ అండ్ అదర్ కండిషన్స్ ఏమన్నా థైరాయిడ్ ప్రాబ్లం కానీ అలా ఉన్నా కానీ మనకి ఒక మోకాల్లో నొప్పి అనేది ఉంటుంది. సో దానికి తగిన ఇన్వెస్టిగేషన్స్ అంటే బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని దాని ట్రీట్మెంట్ ఉంటుంది. రుమటాయిడ్, కీళ్ళవాతం ట్రీట్మెంట్, యూరిక్ యాసిడ్కి ట్రీట్మెంట్ తీసుకుంటే దే క్యాన్ రికవర్ ఇన్ 6 weeks to 2 monthsలో రికవర్ అయిపోతారు. ఎక్సలెంట్. అండ్ షోల్డర్ ఈ మధ్య చాలా ఎక్కువ అయింది. నీ పెయిన్ తర్వాత షోల్డర్ పెయిన్ ఎక్కువ అయిపోయింది. సార్ షోల్డర్ పెయిన్ ఎక్కువైంది అండ్ వన్ మోర్ థింగ్ యాక్సిడెంట్స్ ఎక్కువ. యాక్సిడెంట్స్ ఇంకా హై వెలాసిటీ యాక్సిడెంట్స్ ఎక్కువ అయిపోయినాయి ఈ మధ్య. సో అది షోల్డర్ కానీ, జాయింట్స్ కానీ ఇలాంటివి ఎలా చేస్తూ ఉంటారు? మామూలుగా షోల్డర్ పెయిన్స్ అనేది ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాం అబౌవ్ 50 years. ఇది కూడా దీనికి మెయిన్ కారణం డయాబెటీస్. ఏం సార్ 30 years నుంచి కూడా షోల్డర్ పెయిన్స్ వచ్చేస్తున్నాయి. ఐ థింక్ వాళ్ళు అక్కడ కూర్చొని సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూర్చొని వర్క్. అవును, వాళ్ళకి మెయిన్ నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్ వాళ్ళకి అర్థం కావడం లేదు. నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్ అని అర్థం కావడం లేదు. సో మెయిన్ పోస్చర్ వాళ్ళు ఇలా వంగి చూస్తూ ఉంటారు. సో దానివల్ల మనకి నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్ అనేది వస్తుంది. సో మనకి ఏంటంటే మానిటర్ అనేది ఐ లెవెల్లో పెట్టుకోవాలి, అంతేగాని ఇలా వంగి చేసుకోకూడదు. సో ఐ లెవెల్లో మానిటర్ ఉండాలి, మెయిన్ పోస్చర్. అండ్ దెన్ విటమిన్ D3 అనేది చాలా తక్కువ అయిపోయింది. ఎందుకంటే వీళ్ళు సాఫ్ట్వేర్లో ఏంటంటే ఇంట్లోనే పని చేసుకుంటుంటారు, మార్నింగ్ లేవగానే కంప్యూటర్ పెట్టుకుంటారు. చాలామందికి తెలియదు విటమిన్ D3 ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కాల్షియం అబ్జార్ప్షన్ అండ్ ఫర్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది బోన్. సో విటమిన్ D3 తక్కువ అవ్వడము అండ్ పోస్చురల్. సో ఈ రెండు కానీ వాళ్ళు కరెక్ట్గా మెయింటైన్ చేస్తే నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్ అనేది చాలా మటుకు 80% తగ్గిపోతుంది. ఎక్సలెంట్. సో ఈ విధంగా ప్రాపర్గా ఉంటే ప్రాపర్ పోస్చర్ మెయింటెనెన్స్ అండ్ కొన్ని ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్, విటమిన్ D3 లెవెల్స్. ఎక్కువగా మీరు ఏం సర్జరీస్ చేస్తుంటారు? మేము మోస్ట్లీ నీ రీప్లేస్మెంట్స్ ఎక్కువ చేస్తుంటాము. ఫాస్ట్ ట్రాక్ నీ రీప్లేస్మెంట్స్ అండ్ ఆర్థ్రోస్కోపీ. మళ్ళీ నీలో లిగమెంట్స్ అనేవి ఉంటాయి,
ఏసీఎల్ లిగమెంట్ అంటే లోపల తాడ్లు ఉంటాయి, 2 మోకాలు పట్టుకునే తాడ్లు. సో అవి ఆర్థ్రోస్కోపీ సర్జరీస్, కీ హోల్ సర్జరీస్ అంటాం. సో అవి మేము రొటీన్గా చేస్తూ ఉంటాం. యాక్సిడెంట్స్ బ్రెడ్ అండ్ బటర్, ఇంకా అవి రొటీన్గా చేస్తూనే ఉంటాం. అది కామన్ యాక్సిడెంట్స్ వచ్చినప్పుడు మనము వీ క్యాన్ డూ ఆల్ టైప్ ఆఫ్ సర్జరీస్. ఎస్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ప్రాపర్గా నీ రీప్లేస్మెంట్స్ గురించి చాలామందికి ఇప్పటికీ కూడా ఎంత అవేర్నెస్ వస్తున్నా కూడా డౌట్. వాళ్ళకి భయం ఎక్కువ ఉంటుంది సర్జరీ అని. ఒక ఇంజెక్షన్ వస్తుంది కదా, చేసుకుంటే అయిపోతుంది కదా, మళ్ళీ రీప్లేస్మెంట్ ఎందుకు, కుజ్జు వచ్చేస్తుంది కదా ఆటోమేటిక్గా, అవన్నీ టెంపరీ. ఇవన్నీ అనేది అంటూ ఉంటారు. బట్ నిజంగానే పోస్ట్ సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు. కానీ ఇప్పటి వరకు నాకైతే హానెస్ట్గా 4 స్టేజెస్ ఉంటాయని నాకు తెలియదు. స్టేజ్ 1, స్టేజ్ 2 అంటే క్యాన్సర్కి మాత్రమే 4 స్టేజెస్ క్యాన్సర్లో ప్రతిదానికి స్టేజెస్ ఉంటాయి. బట్ నీ రీప్లేస్మెంట్ దాంట్లో కూడా స్టేజెస్ ఉంటాయని ఫస్ట్ టైం నేను. ఏ స్టేజ్లో ట్రీట్మెంట్ తీసుకుంటే వీ క్యాన్ మేనేజ్ ద థింగ్స్. సూపర్ అండి. అంటే ఫుడ్ విషయంలో కానీ, కాల్షియంలో కానీ అసలు ఏ పెయిన్స్ ఉంటాయి, అసలు సర్జరీ వరకు దేనికి వెళ్ళొచ్చు అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్.